హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా 2 పథకాలైతే ప్రారంభించబోతోంది. ఈ పథకాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లో మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలో రూ. 10,000 నుంచి రూ. 1,00,000 జమ అనేదైతే కాబోతున్నాయి. దీనితో పాటుగా ఉచితంగానే మొబైల్ ఫోన్లు అనేది అలాగే ల్యాప్టాప్లు అయితే అందజేయబోతున్నారు. ఎవరికి అందజేయబోతున్నారు? దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి? ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో మనకు 48 గంటల్లో పేమెంట్ అనేది బ్యాంకులో అయితే జమ కాబోతుందని అయితే తెలియజేశారు. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది కావాల్సి ఉంటుంది, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని కీలక అప్డేట్స్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. దీనితో పాటుగా మనకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. రెండు లింకులు ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు 2 పథకాలు ప్రారంభించాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనితో పాటుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్ఫ్ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 2 పథకాలను ఒకే రోజు ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులో మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. డ్వాక్రా గ్రూపుల్లోని కుటుంబాల్లో చదువుకున్న ఆడపిల్లల కోసం అలాగే వివాహానికి అవసరమైన చేయూతనిచ్చేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ యొక్క 2 పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క పథకం కింద శ్రీనిధి బ్యాంకు ద్వారా గానీ లేదా గరిష్టంగా రూ. 1,00,000 వరకు పావలా వడ్డీకి రుణాన్ని అందజేయబోతున్నట్లు ఇందులో అయితే తెలియజేయడం జరిగింది. గత ఏడాది అక్టోబర్లోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించవలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తూ రావడం జరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరికి అర్హత కావాల్సి ఉంటుంది అంటే దీనికి సంబంధించిన అర్హతల్లో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పథకం మీకు రావాలంటే మీరు డ్వాక్రా సంఘంలో ఒక సభ్యురాలు మీరైతే అయి ఉండాల్సి ఉంటుంది. అంటే డ్వాక్రా మహిళ అనేది మీరైతే అయి ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లో మీరు జాయిన్ అనేది అయ్యి ఖచ్చితంగా 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాల్సి ఉంటుంది. 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువగా మీ యొక్క డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అనేది అయి ఉన్నట్లయితే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా మీరు డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అనేది అయ్యి 6 నెలలు కనుక పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క 2 పథకాలకు మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలు అనేది అయిపోయినట్లయితే సరిపోతుందా, మాకు పేమెంట్ అనేది ఇస్తారంటే అలా కాదు. ఇప్పటికే మీరు ఏదైనా సరే ఈ యొక్క డ్వాక్రా గ్రూపులకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ, శ్రీనిధి పథకం ద్వారా కానీ, ఉన్నతి స్కీమ్ ద్వారా కానీ ఇతర మార్గాలలో ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లో మహిళలు రుణాలు అనేది తీసుకుని ఉండి సక్రమంగా ఎవరైతే చెల్లిస్తూ ఉంటారో అంటే ఇప్పటికే తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించడం కానీ లేదా తీసుకున్న మొత్తాన్ని చెల్లించి తిరిగి రుణాలు అనేది ఎవరైతే సక్రమంగా పొందుతున్నారో అటువంటి వారందరినీ ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారులుగా మీరైతే చేర్చడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు గతంలో తీసుకున్న రుణాలు ఎటువంటి పెండింగ్ లో ఉన్నట్లయితే పెండింగ్ లో ఉన్న పర్లేదు, కానీ తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బులు అనేది సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. అలాగే గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్ అనేది లేకుండా ఉండాల్సి అంటే భారీ మొత్తంలో అమౌంట్ అనేది తీసుకుని ఉండి 4-5 నెలలుగా కావచ్చు లేదా సంవత్సరం రోజులుగా కొంతమంది వడ్డీ డబ్బులు అనేది చెల్లించకుండా అలాగే ఉండిపోతాయి కదా. అలాంటివి కాకుండా తీసుకున్న రుణాలకు సంబంధించి సక్రమంగా వడ్డీ డబ్బులు చెల్లిస్తూ అలాగే తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించి తిరిగి ఎవరైతే రుణాలు అనేది సక్రమంగా పొందుతున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క 2 పథకాలు అయితే వర్తింపచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా మీరు ఏదైతే మీకు సంబంధించిన సెర్ఫ్ అధికారులు ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది తెలియజేసి బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే ఈ యొక్క 2 పథకాల్లో మీకు ఏదైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో దానికి మీరు అప్లై అనేది చేయడం జరుగుతుంది. అప్లై అనేది చేసుకుని ఉన్న 48 గంటల్లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే 48 గంటల్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే అందజేస్తున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు నేరుగా ఇండివిడ్యువల్ అంటే ఆ యొక్క డ్వాక్రా గ్రూప్ లో 10 మంది ఉంటారు కాబట్టి 10 మందిలో ఎవరికి అవసరం అనేది ఉంటుందో వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ మొత్తం బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అయితే రాదు. ఎవరికైతే అవసరం అనేది ఉంటుందో ఆ యొక్క డ్వాక్రా గ్రూప్ లో ఆ మహిళ అప్లై అనేది చేసుకున్నట్లయితే ఆమె బయోమెట్రిక్ అంటే ఆమె తంబు కనుక వేసినట్లయితే ఆమెకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నంబర్ లింక్ అనేది ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అయితే పడిపోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 2 పథకాలకు సంబంధించిన అర్హతల గురించి అయితే చెప్తాను. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం. ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఏమిటంటే డ్వాక్రా గ్రూప్ లో మహిళకు సంబంధించి ఎవరైనా సరే పిల్లలు కనుక ఉన్నట్లయితే వారు స్కూల్లో చదువుతున్నా అలాగే కాలేజీలో చదువుతున్నట్లయితే వారి యొక్క ఫీజు అవసరాలకు సంబంధించిన పేమెంట్ అనేది కావాలనుకున్నట్లయితే వారు కనుక రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే వారు అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు స్కూల్లో చదివే పిల్లలు కనుక ఉన్నట్లయితే వారి యొక్క స్కూల్ ఫీజుకి మీకు అమౌంట్ అనేది కావాలనుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఎంతమందికి ఒక ఇంట్లో అమౌంట్ అనేది ఇస్తారంటే మీరు ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు మాత్రమే దీనికి సంబంధించిన అమౌంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ముగ్గురు కనుక ఉన్నట్లయితే మూడో వ్యక్తికి
పేమెంట్ అయితే అందజేయరు. ఇద్దరు పిల్లలకు మాత్రమే దీనికి సంబంధించిన అప్లై మీరైతే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మాత్రమే మీకు పేమెంట్ అయితే అందజేస్తారు. ఎంత ఇస్తారంటే రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు మాత్రమే మీకైతే రుణ సాయం అయితే చేయడం జరుగుతుంది. ఇది రుణ సాయం మాత్రమే. ఖచ్చితంగా మీరు తిరిగి పేమెంట్ అనేది మరి తిరిగి ప్రభుత్వానికైతే లేదా ఆ యొక్క బ్యాంక్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న ఈ యొక్క రుణానికి సంబంధించి 4% వడ్డీ అంటే పావలా వడ్డీకి మీకైతే అందజేయడం జరుగుతుంది. ఎన్ని వాయిదాల్లో మీరు చెల్లించాలంటే తీసుకున్న రుణానికి సంబంధించి మీరు ఎన్ని వాయిదాలు అనేంతసేపు పెట్టుకోవచ్చు. అంటే మనకు టోటల్‌గా చూసుకున్నట్లయితే 4 సంవత్సరాల వరకు ఈ యొక్క వాయిదాలు చెల్లించుకునే అవకాశాన్నయితే మనకైతే కల్పించారంటే 48 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం అనేది ఉంటుంది. టోటల్‌గా 4 సంవత్సరాల పాటు మీరైతే చెల్లించుకోవచ్చు. లేదా మేము 1 సంవత్సరానికే చెల్లిస్తామంటే మీరు సంవత్సరం రోజులకు పెట్టుకోవచ్చు. లేదా 2 సంవత్సరాలకు పెట్టుకోవచ్చు. లేదా 3 సంవత్సరాలకు పెట్టుకోవచ్చు. ఇలా మనకు టోటల్‌గా 48 వాయిదాల్లో అంటే మనకు టోటల్‌గా 4 సంవత్సరాల వరకు టైం అనేది ఉంటుంది. ఈ ఇన్ని డేట్స్‌లో మీకు ఎన్ని రోజుల లోపల మీరు ఈ యొక్క తీసుకున్న రుణానికి సంబంధించి పేమెంట్ అనేది చెల్లిస్తారో అది మీరైతే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్లు గనుక చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క పిల్లలకు సంబంధించి కాలేజీలో చదువుతున్నట్లయితే కాలేజీకి సంబంధించి, అలాగే స్కూల్‌లో చదువుతున్నట్లయితే స్కూల్‌కి సంబంధించి అడ్మిషన్ లెటర్ ఖచ్చితంగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ యొక్క పిల్లలు స్కూల్‌లో గనుక జాయిన్ అనేది అయినట్లయితే మీకు అడ్మిషన్ లెటర్ ఇస్తారు కదా! ఆ యొక్క అడ్మిషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫీజు చెల్లింపు విధానం అంటే మీరు ఫీజు అనేది ఏ విధంగా చెల్లిస్తున్నారు? ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లిస్తున్నారు? ఎప్పుడెప్పుడు చెల్లిస్తున్నారు? అనే దానికి సంబంధించి మీకు ముందుగానే ఫీజుకి సంబంధించిన స్ట్రక్చర్ మీకైతే అందజేస్తారు కాబట్టి అది కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లలు ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో లేదా ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ యొక్క కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీరైతే అందజేయాల్సి ఉంటుంది. అలాగే టోటల్‌గా ఈ యొక్క పేమెంట్ అనేది మీరు తిరిగి కళాశాలలో చెల్లించినట్లయితే దానికి సంబంధించిన రసీదులు కూడా మీరైతే సమర్పించాల్సి ఉంటుంది. ఇవి గనుక మీరు అన్నీ గనుక ఇచ్చినట్లయితే టోటల్‌గా మీరు దరఖాస్తు అనేది చేసుకున్న 48 గంటల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ యొక్క డబ్బులనేది మీకైతే జమ చేయడం జరుగుతుంది. ఇది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి పిల్లల చదువుల కోసం 10,000 నుంచి రూ. 1,00,000 వరకు ఎవరికైతే అవసరం అనేది అవుతుందో అటువంటి వారు అప్లై మీరైతే చేసుకోవచ్చు. ఇకపోతే రెండవది ఎన్టీఆర్ పథకం ఏమిటంటే డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలకు సంబంధించి కుమార్తె గనుక ఉన్నట్లయితే ఆ యొక్క కుమార్తె వివాహానికి అవసరమైన ఖర్చుల కోసం కావాలనుకున్నట్లయితే ఇందులో రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవచ్చు. డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలకు సంబంధించి మగపిల్లల పెళ్లికి అవసరమైతే అమౌంట్ అయితే ఇవ్వరు. కేవలం ఆడపిల్ల వివాహానికి సంబంధించి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింప చేయడం జరుగుతుంది. దీనికి కూడా సేమ్ రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు మీకైతే అందజేస్తారు. అలాగే దీనికి సంబంధించిన వడ్డీ కూడా 4% అంటే పావలా వడ్డీ మీకైతే అందజేస్తారు. తీసుకున్న మొత్తాన్ని టోటల్‌గా 48 వాయిదాలు మీరైతే చెల్లించుకోవచ్చు. పైన ఏదైతే రూల్స్ అనేది ఉన్నాయో అవే రూల్స్ దీనికైతే ఉంటాయి. అయితే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గనుక చూసుకున్నట్లయితే లగ్న పత్రిక అంటే పెళ్లి నిశ్చయం అనేది అయిన తర్వాత లగ్న పత్రిక రాసుకుంటారు కాబట్టి ఆ యొక్క లగ్న పత్రిక గాని లేదా పెళ్లి పత్రిక గాని శుభకార్యానికి సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్ మీరైతే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి పత్రిక ఖచ్చితంగా మీరైతే అందజేయాల్సి ఉంటుంది. అలాగే పెళ్లి ఖర్చు ఎంత అంచనా అనేది అవుతుందో మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు పెళ్లికి సంబంధించి కళ్యాణ మండపానికి కావచ్చు, ఫుడ్‌కి కావచ్చు, ఇతరత్రా ఖర్చుల కోసం ఎంత అనేది అవుతుంది అనే దానికి సంబంధించి రఫ్‌గా మీరు అమౌంట్ అనేది వేసి కూడా మీరైతే అందజేయాల్సి ఉంటుంది. ఇది గనుక వెరిఫై అనేది చేసిన వెంటనే 48 గంటల్లో దీనికి సంబంధించిన పేమెంట్ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది. ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి డ్వాక్రా గ్రూపుల మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇక మూడో అప్డేట్ ఏమిటంటే ఉచితంగా సెల్ ఫోన్‌లు అలాగే ల్యాప్‌టాప్‌లు ఎవరికి అందజేయబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 27,500 మంది యానిమేటర్లు, 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రూ. 15,000 విలువ చేసే స్మార్ట్ ఫోన్ల వరకైతే అందజేయబోతున్నారు. అది కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే 600 మంది ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. మనకు గతంలో 2014, 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా చాలా వరకు ఫోన్లు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అవి పాడైనది అయిపోయాయని తిరిగి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరొకసారి కూడా ఈ యొక్క ఫోన్‌లను లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు రూ. 15,000 విలువ చేసే ఫోన్లు అనేది లబ్ధిదారులు అంటే ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్‌లోని యానిమేటర్లు ఉన్నారో అటువంటి వారందరికీ ఉచితంగా అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు పూర్తి స్థాయిలో మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క 3 కీలక అప్డేట్స్ గురించి మనకు అప్డేట్ అయితే రాబోతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలను ఆ రోజునైతే ప్రారంభించబోతున్నారు. అదే రోజున ఈ యొక్క ఉచిత సెల్ ఫోన్లు అలాగే కొంతమందికి సంబంధించి ల్యాప్‌టాప్‌లు కూడా అందజేయబోతున్నారు.